సూపర్గా ఉంది సినిమా. బాగా ఉంది. ఫైట్స్ కానీ స్పోర్ట్స్, ఇండియా గురించి చేసిన స్పోర్ట్స్ సూపర్ ఉంది. బాగుంది, చాలా బాగుంది మూవీ. సూపర్ అన్న మూవీ అయితే సూపర్ హిట్. రామ్ చరణ్ యాక్టింగ్, ఫైటింగ్, స్పోర్ట్స్ మెయిన్ ఎక్కువ చూపించారు. దానికోసం సూపర్. బాగుంది, ఎక్సలెంట్ ఉంది సినిమా, చాలా బాగుంది. అల్లాడిచ్చేస్తుంది మూవీ. సినిమాలో అసలు పెద్ద అల్లాడిచ్చేస్తున్నాడు, అంతే కేక పుట్టించేస్తున్నాడు. ఎట్లా ఉంది సినిమా? బాగానే ఉంది సినిమా, చూడవాలి సినిమానే. కాకపోతే సినిమా బుచ్చిబాబు డైరెక్టర్, హీరో ఏదో క్లైమాక్స్ లో తీసేయడం అలవాటు అయిపోయింది, దీంట్లో కూడా హీరో కూడా తీసేసాడు. ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఫైట్లు ఎట్లా ఉన్నాయి? అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. స్టోరీ బాగుంది, సూపర్. మళ్ళీ పుట్టాం కదా, చూడాలంతే. బాగుంది. ఏంది సినిమా స్టోరీ ఎట్లా ఉంది? బాగుంది అంటే ఒక రియలిస్టిక్ స్టోరీ. హీరోయిన్ ఎట్లా ఉంది? హీరోయిన్ ఊరికే కొద్దిసేపే, కూతురు ఏం లేదు, ఒక 5-10 నిమిషాలు ఉంటది అంత. రామ్ చరణ్ బాగుంది. హైలైట్ నా యాక్టింగ్ బాగా చేస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం ఏడుపు, బాగా సూపర్ చేశాడు. ఓకే ఫైన్, సూపర్ పిక్చర్ బాగుంది. బాగుందండి. విలేజ్ లెవెల్లో ఒలింపిక్స్కి మనం ఎందుకు సెలెక్ట్ అవ్వటం లేదు? చైనా కానీ అమెరికా కానీ ఈరోజు అగ్రస్థానంలో ఉన్నాయంటే దానికి కారణం వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అనేది ఈ సినిమాలో చూపించారు. ఇండియాకి అవసరమైనటువంటి ఏదైతే గోల్డ్ మెడల్ అయినా ఇంకోటైనా కూడా గ్రౌండ్ లెవెల్లో చూపిస్తేనే వర్కౌట్ అవుతుందని చూపించారు. చాలా బాగుంది. బాగుంది, సూపర్. పెద్ద మళ్ళీ బాగుంది. ఎక్సలెంట్. సూపర్ బ్లాక్ బస్టర్. స్టామినా, రియల్ హీరో అతను. చాలా బాగుంది నా సినిమా, ఎక్సలెంట్. సార్ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది. అతను చాలా బాగా చేస్తున్నాడు యాక్టింగ్. సాంగ్స్ 2 సాంగ్స్ ఫస్ట్ హాఫ్లో వచ్చిన 2 సాంగ్స్ అయితే హైలైట్. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. సూపర్. బాగుంది, సూపర్ ఉంది. పర్వాలేదు, బాగుంది. బాగా తీశాడు, చాలా. రామ్ చరణ్ బాగా చేశాడు. క్లైమాక్స్ సూపర్. ఇచ్చి పడేశాడు బుచ్చిబాబు. బాగుందా? నచ్చిందా సినిమా? హీరోయిన్ బాగా చేసిందా? బాగుంది. ఎట్లా సినిమా? హీరో యాక్షన్ బాగా చేసాడా? సూపర్ అన్న. ప్రాణాలు వేసాడన్న, చింపేశాడు బుచ్చిబాబు, చింపేశాడు. బాగుంది బ్రో, బాగా తీస్తాడు. యాక్షన్ పరంగా ఉందా లేకపోతే ఎట్లా? మంచి మెసేజ్ మూవీ, ఖచ్చితంగా అందరూ చూడండి. మళ్ళీ పుడతాం. రియల్లీ చాలా బాగుంది సినిమా. బుచ్చిబాబుని అందరూ ఏదో అనుకున్నారు కానీ తనంటే ఏదో చూపించాడు. మళ్ళీ పుడతావా ఏంటి, మళ్ళీ అది నాను పెద్దేశారు, ఇది అంతా ఓకే. బట్ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. ఎక్స్పెక్టేషన్స్ దాటిపోయింది. బాగుంది. ఏం నచ్చింది సినిమాలో మీకు? అన్నీ బాగున్నాయి, అన్ని యాక్షన్ అంతా బాగుంది. హీరోయిన్ అంతా బాగా చేసింది. హీరోయిన్ బాగా చేస్తుంది. రామ్ చరణ్ సినిమా ఒక మాటలో చెప్పడానికైతే మాటలు సరిపోవు. యాక్టింగ్, చరణ్ యాక్టింగ్ తోపు వేరే లెవెల్. అది రంగస్థలం, మగధీర, ఆర్ఆర్ఆర్ కాదు, దాన్ని మించింది. ఒకటే మాట అయితే చెప్పగలం, వచ్చి రామ్ చరణ్కి సలాం కొట్టి పోవాలంటే. సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ప్రతి సన్నివేశం కూడా చాలా బాగా వచ్చింది. 2 చెప్పదలుచుకున్నాను. గత సినిమా రికార్డులను, కలెక్షన్లను చూసి తగ్గేదే లేదని చెప్పే ప్రతి ఒక్కడు కూడా ఈ సినిమాని చూసి తగ్గాలి అని చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ గారి డైలాగు ఆటే నా పగరు. అయితే ఈ ఆట విజయంతో చిరు అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా సంబరం చేసుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్న రాజారన్న హిట్ మొదలైంది. రోజు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సరే, మళ్ళీ పుడతావా ఏంటి? బుచ్చిబాబు ఇంకా స్టిల్ మానేయాలి, ఇంకా స్టిల్ ఇదే. పుడతామా ఏంటి మళ్ళీ? అలా పుడతావా ఏంటి మళ్ళీ? ఎట్లా సినిమా? బాగుందన్న, సూపర్. ఇండస్ట్రీ హిట్ పక్కా. సినిమా బాగున్నాం. సూపర్ ఉంది. గేమ్ సినిమా ఎట్లా ఉంది?
స్టోరీ మనకి అందరికీ తెలిసిందే, స్పోర్ట్స్ బ్యానర్ ఆఫ్. చాలా బాగుంది సినిమా, అందరూ మాస్టర్ పీస్. యాక్షన్ మూవీ సూపర్, ఫైట్లు అయితే అదిరిపోయాయండి. ప్రతి సీను ప్రతి ఒక్కటి క్లైమాక్స్ గా ఉంటుంది అంతే. అందరూ థియేటర్కి వచ్చి చూడండి, చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది, ఫైట్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది అందరివి. జానీ కానీ రామ్ చరణ్ గారు కానీ చాలా బాగుంది. బ్రో సినిమా నెక్స్ట్ బ్రో అసలు ఆదో మైండ్ బ్లోయింగ్ నా వల్ల కాదు అసలు. ప్రతి రామ్ చరణ్ అభిమాని కాళ్ళు రెత్తుకునే సినిమా ఇది. చాలా బాగుంది. అసలు ఒక స్టార్ డైరెక్టర్కి ఇలాంటి క్లైమాక్స్ పెట్టడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కొక్క సీను చాలా ఎమోషనల్గా తీశాడు బుచ్చిబాబు సానా. రామ్ చరణ్ ప్రాణం పెట్టేశాడు ఈ సినిమాకి. ఈ సినిమాకి సోల్ ఎవరంటే రామ్ చరణ్. బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంది. స్టోరీ పరంగా ఇలాంటి సినిమాలు డెకేడ్కి ఒకసారి వస్తుంది, అలాంటి సినిమా ఇది. ప్రతి రామ్ చరణ్ అభిమాని కాళ్ళు ఎత్తుకునే సినిమా. చాలా థియేటర్కి వచ్చి చూడండి ఈ సినిమాని. థ్యాంక్ యూ. నా చరణ్ అన్న యాక్టింగ్ తెలిసిందే అందరికి, చెప్పేది ఏముంది, చింపేశాడు. కాలర్ ప్రౌడ్ చరణ్ ఫ్యాన్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది మూవీ మాత్రం. రామ్ చరణ్ ఎమోషనల్గా ఎంత బాగా నటించాడంటే అంత నెంబర్ 1గా నటించాడు. ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి అంతే, అంత బాగా నటించాడు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అయితే చాలా నెంబర్ 1గా ఉంది అసలు. రామ్ చరణ్ యాక్షన్కి ఫిదా అయిపోవాల్సిందే, నేషనల్ అవార్డు ఖాయం అంతే. బాగుంది, మంచి మెసేజ్ ఉంది సినిమాలో. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మొత్తం ఫైట్స్ ఇవి. ఎందుకంటే ఒక్కొక్కరు ఇట్లా ఈ అన్ని ఏదో సినిమాలన్నీ వస్తున్నాయి, ఇదైతే మంచి మెసేజ్ యూత్కి. ఇది చూసి అంతకంతా ఎదగాలని కోరుకుంటున్నాను. సూపర్ కేక బ్లాక్ బస్టర్ మూవీ. ఈరోజు మళ్ళీ మెగా ఫ్యామిలీకి మంచి చిత్రం వచ్చి అదేవిధంగా సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టబోతుంది పెద్ద సినిమా. ఆ సినిమాలో రామ్ చరణ్ గారి యాక్షన్ సూపర్ కేక. బాగుందండి, ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. హీరోయిన్ అంటే గేమ్స్ గురించి చెప్పారు, బాగుంది, అందరూ చూడొచ్చు. నా బొమ్మ బ్లాక్ బస్టర్ అన్న, బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా అంటే పెద్ద గుర్తుపెట్టుకోండి. సినిమా బాగుంది సినిమా సూపర్. సినిమా యాక్షను, ఆ డెడికేషను నచ్చింది రామ్ చరణ్. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే యూత్కి డైలాగ్ కావాలా, ఫైట్ కావాలా, డ్యాన్స్ కావాలా, సాంగ్స్ కావాలా, అన్నీ. ఫస్ట్ హాఫ్ అసలు సీట్లు ఎవరు కూర్చోరు. సెకండ్ హాఫ్ ఏంటంటే మొత్తం నీ స్కిల్ మొత్తం అసలు ఏడుపు చేస్తాడు రామ్ చరణ్ ఒక్క యాక్టింగ్ వల్లే. ఆ యాక్టింగ్కి నేషనల్ అవార్డు వాళ్ళు తక్కువే నాకు తెలిసి. అసలు జీవించేశాడు రామ్ చరణ్ మాత్రం. అమ్మా రామ్ చరణ్తో పెట్టుకుంటే ఇండియా నెంబర్ 1 ఓన్లీ యాక్టర్ రామ్ చరణ్. జై అని ఒకటే రివ్యూ. సినిమా బాగుంది, చాలా బాగుంది. అందరూ చూసే సినిమా, యూత్ అంతా ఫ్యామిలీస్ చూసే సినిమా, అందరూ బాగా చూడొచ్చు. సినిమా అయితే వేరే లెవెల్. డాన్స్ అయితే చెప్పలే, ఇంకా దింపేశాడు. డెడికేషన్ సినిమా. గేమ్ చేసే ట్రోల్ చేశారు, ఇక్కడ ట్రోల్ చేసేదానికి ఏమీ లేదు. ఓన్లీ బద్దలు కొట్టడం ఒకటే బ్యాలెన్స్, అది మేము చేసుకుంటాం. అది కొట్టేసాం, ఇంకా స్థలాన్ని బద్దలు కొట్టేసాం ఈరోజు. ఒకటే మాట. సినిమా బాగుంది, చాలా బాగుంది. సూపర్ హిట్ సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ చెప్పాలంటే అసలు S2లో టికెట్ దొరకలే నాకు. చాలా ఎత్తిగా అసలు S2లో టికెట్ లేవు అని చెప్పేసరికి నాకు చాలా బాధ వేసింది. సరేలే ఏదో ఒకటి ఫస్ట్ రోనో సెకండ్ రోనో టికెట్ తీసుకున్నా, సినిమా చూస్తున్నా, మెడబెట్టేసింది, పట్టేసింది. సినిమా అయితే చాలా బాగుంది. అర్థమవుతుందా? సినిమాలో నాకు ఏం నచ్చిందంటే రామ్ చరణ్ యాక్టింగ్ నచ్చింది, బుచ్చిబాబు డైరెక్షన్ నచ్చింది, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నచ్చింది, ఓవరాల్గా సినిమా మొత్తం నచ్చింది. రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, గుండె మీద చేసుకుని టికెట్లు బుక్ చేసుకోండి చాలు. థ్యాంక్ యూ బాస్. సూపర్ బాగుంది. మళ్ళీ పడతామా ఏంది?
ఏడుపు వచ్చేస్తుంది. ఓకే సూపర్ అన్న సూపర్ పర్లా సినిమా బాగుంది. 3 hours ఉన్నా కూడా ఎక్కడ బోర్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు గేమ్ సంబంధించిందిగా ఉంది. బాగుంది. వెరీ గుడ్. సినిమా ఎట్లా ఉంది? సూపర్ అన్న, బాగుందన్న, నిజంగా బాగుంది. మొత్తం రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, మొత్తం క్లైమాక్స్ కానీ, ఒక పక్క ఫుల్ ఎమోషనల్ డ్రామా, మొత్తం చూడొచ్చు ఎన్నిసార్లైనా. సినిమా అయితే సూపర్, కూర్చోబెట్టాడు, మొత్తం బోర్ కొట్టకుండా సూపర్ గా ఉంది సినిమా, ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ అదిరింది సినిమా. సూపర్ రామ్ చరణ్ హీరో. బాగుందన్న, చాలా బాగుంది. స్టోరీ ఎట్లా ఉంది? స్టోరీ చాలా బాగుందన్న. సెకండ్ హాఫ్ సూపర్. సినిమా చాలా బాగుందన్న, హైలైట్. సినిమా మామూలుగా లేదన్నా. ఈసారి రామ్ చరణ్కి అవార్డు ఖచ్చితంగా వస్తుందన్నా. తమ్ముడా ఎట్లా ఉంది సినిమా? సినిమా రామ్ చరణ్ సినిమా. యాక్షన్ మూవీ ఉందా? ఇప్పుడు ఫైట్స్ ఎట్లా ఉన్నాయి? హీరోయిన్ ఎలా చేసింది? హీరోయిన్ పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, యాజ్ యూజువల్ దేవరాలో ఉన్నట్లే ఉంది. బట్ రామ్ చరణ్ ఇంకా మిగిలిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ మూవీ. బాగుందన్న సినిమా. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. రామ్ చరణ్ అయితే కుమ్మేశాడు. సో సినిమా వచ్చేసి మొత్తము స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్, చాలా అంటే చాలా బాగా స్క్రీన్ టు స్క్రీన్ చాలా బాగా ఇచ్చారు. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, ఒక ఐడెంటిటీ కోసం పోరాడే మూవీ అన్నమాట. టోటల్ మూవీ ఓవరాల్ గుడ్. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే, బొమ్మ బ్లాక్ బస్టర్. గంట సేపు ఏడిపించేశారు హాల్లో. సినిమా బాగుంది. వన్ మ్యాన్ షో అన్న. సూపర్ ఉందన్న. సూపర్ సినిమా. ఇలాంటి సినిమా రావాలి, బద్దలైపోద్ది ఈసారి. ఈసారి సినిమా సూపర్ అన్న, అదిరిపోయింది. ర్యాంప్ అసలు హీరోయిన్ అయితే ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. మైండ్ బ్లోయింగ్. అంటే ఆ స్టార్డమ్ ఉన్న హీరో ఈ విధమైన ట్విస్ట్తో ఎక్స్పెక్ట్ చేయడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూసి ఆనందించండి. మూవీ చాలా బాగుంది. అందరూ అనుకున్నట్టు 2 స్పోర్ట్స్ కాదు, 3 స్పోర్ట్స్ ఉన్నాయి. నిజంగా రామ్ చరణ్ ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు సెకండ్ హాఫ్లో, చాలా ఎమోషనల్ అయిపోయాము అందరం. లోపల ఫ్యామిలీతో వచ్చాము మేము, చాలా ఎమోషనల్ అయ్యాం. ట్రైలర్లో అసలు ఎక్కడ చూపించలేదు ఆ ఫోటోగ్రఫీ. మంచి ఇన్స్పిరేషనల్ మూవీ, యూత్ అందరూ కన్ఫామ్గా చూడాల్సింది, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ ఇది. చాలా నాకే చాలా ఇన్స్పైర్ అయ్యింది. ఒక కష్టం తర్వాత ఇంకో కష్టం ఎలాగా అడుగడుగు ఎదరకు ఎలా వెళ్ళాలన్నది బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు డైరెక్టర్. థాట్స్కే మైండ్ బ్లాక్. ఎట్లా ఉందండి సినిమా? ఏమండి సినిమా ఎట్లా ఉందండి? సినిమా ఎట్లా ఉంది? చాలా బాగుంది సినిమా, బాగుందా? చాలా బాగుంది, సూపర్ హిట్. యాక్షన్ మూవీనా సినిమా? చాలా ఫైట్స్ ఎట్లా ఉన్నాయి? ఫైటింగ్ మొత్తం చాలా బాగుంది. బుచ్చిబాబు దెబ్బతిన్నాడు. ఏం నచ్చింది సినిమాలో అసలు మీకు? లాస్ట్ ఎమోషనల్ చాలా మంచిగా పెట్టారు. ఎమోషనల్ మాత్రం చాలా బాగుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా నచ్చిందా లేదంటే ఎలా తీసాడు అనేది డైరెక్టర్ థాట్ చాలా బాగుంది. అసలు తను కాల్ తీసుకుంటాడు చూసారా, అది చాలా గ్రేట్. అసలు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ ఎలా ఉంది? తమన్ ఎలా ఉంది? తమన్ వాయిస్ చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ మాత్రం సూపర్. బాగుంది. బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాస్ అంతా మాస్ సినిమా బాగుంది. భలే ఉంది, సూపర్ సినిమా. అసలు సూపర్ ఉంది. చమ్మది చేసింది సినిమా. అసలు ఫైట్లు, డాన్స్ కానీ, క్రికెట్ కానీ మొత్తం భలే ఉంది. బాగా చేశారు. ముందుగా పెద్ది ఆటే మా పొగరు మరొకసారి నిరూపించారు. బుచ్చిబాబు మరొకసారి హిట్ కొట్టారు. ఒక్కొక్క షాట్లో రామ్ చరణ్ గారి సీన్లు చూస్తుంటే గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఆయన యాక్షన్ అయితేనేమి, ఆయన ఎమోషన్ అయితేనేమి. మరొక కమల్ హాసన్ మించిన నటుడుగా రామ్ చరణ్ గారు గుర్తింపు పొందారు. ఒక్కొక్క షాట్స్ మటుకు కొన్ని ఎమోషన్స్ ఆయన తెలియజేస్తాయి. ఆ ఎమోషన్స్ నో ఓట్స్ అంతే. హిట్ కొట్టాం అంతే పక్క. బ్లాక్ బస్టర్ హిట్ టు పెద్ది సినిమా చాలా బాగుందండి. ఒక మంచి సందేశంతో రామ్ చరణ్ గారు తన ప్రతిభని కనపరిచారు. తండ్రి ఇచ్చిన వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేదానికి
ఎంత చెమటొచ్చి కష్టపడ్డాడో ఆ డ్యాన్సుల్లో కానీ ఆ పాత్రలో కానీ లీనమై అతను కనపరిచిన నటన ఏదైతే ఉందో మంత్రముగ్ధుల్ని చేసింది. ఖచ్చితంగా హిట్ అవుతుంది. సూపర్ హిట్ ఫిల్మ్ అండి. సూపర్గా ఉందన్న, బాగుంది. సూపర్గా ఉంది బ్రో. సూపర్గా ఉంది సార్, ఎక్సలెంట్. పెద్ది గారు గేమ్ బాగా ఆడారు. సూపర్ సినిమా, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేసింది. బాగుందన్న, చాలా బాగుంది. మళ్ళీ వస్తామా ఏంది సినిమాకి? ఇంకా రావు. బాగుందన్న, సూపర్గా ఉంది. సూపర్గా ఉంది. స్టోరీ కూడా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. డాన్స్ అయితే సరిగ్గా ఉంది. హీరోయిన్ డాన్స్ కూడా బాగుంటుంది. ఫైట్స్ అయితే తీశారు. సూపర్ ఓవరాల్గా. సూపర్ సినిమా. వన్ మ్యాన్ షో రామ్ చరణ్ గారు. సూపర్ సినిమా. పెద్ద సినిమా మళ్ళీ ఇంకా రాదు. అదిరిపోయింది అంతే. అదిరిపోయింది సినిమా. సరిగ్గా ఉంది. సూపర్గా ఉందన్న. సూపర్ సినిమా సూపర్ అండి, బాగుంది. ఒక స్పోర్ట్స్ గురించి చెప్పాల్సిన మెసేజ్ ఉంది. బాగుంది. ఫ్యామిలీ పరంగా చూడొచ్చా సినిమా? సూపర్ ఎట్లా ఉంది? బ్లాక్ బస్టర్ అన్న సినిమా. నేషనల్ అవార్డు పక్కా ఈసారి. మూవీ అండ్ ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. సూపర్, చూడొచ్చు ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. సూపర్ ఉందన్న, చంపేసిన సినిమా మస్టానికి. బ్రో చంపేసింది నిజంగా. మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సినిమా ఎట్లా ఉంది? సూపర్. బాగుందా? సూపర్. బాగుందా? రామ్ చరణ్ సూపర్ యాక్టింగ్ మొత్తం. ఫ్యామిలీ పరంగా చూడొచ్చా సినిమా? చూడొచ్చండి. ఎట్లా ఉంది? బాగున్నాయండి. చాలా బాగుంది. ఈ జనరేషన్ మంచి మెసేజ్ కూడా ఉంటుంది స్పోర్ట్స్ పరంగా. ఎట్లా ఉంది? చాలా బాగుంది. స్పోర్ట్స్ పరంగా ఏ విధంగా అయితే ఆటగాళ్ళకి గుర్తింపు రావాలో అదేవిధంగా ఈ సినిమా ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేశారు. మెయిన్ ఆటగాళ్ళకి స్ఫూర్తి, విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలని చెప్పి తెలియజేసిన సినిమా స్ఫూర్తి ఇచ్చింది. బాగుంది. ఎట్లా ఉందండి సినిమా? చాలా బాగుంది. బాగుందా? చిన్నపిల్లలు ఫ్యామిలీ పరంగా అందరూ చూడొచ్చు. ఈసారి రామ్ చరణ్ మంచి హిట్ కొట్టినట్టు. తప్పకుండా. ఎట్లా ఉందండి? బాగుందండి. సూపర్. డాన్స్, మ్యూజిక్ అంతా బాగుందా? చాలా బాగుందండి. సూపర్ గా ఉంది. చాలా బాగుంది. మళ్ళీ చూస్తామా ఏంటి? మళ్ళీ ఫుల్ రికార్డింగ్. సినిమా చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది. అండ్ ఫస్ట్ సాంగ్ రారా రైరా సాంగ్ చాలా బాగా డాన్స్ చేశాడు. అంటే ఇట్స్ రామ్ చరణ్, కంప్లీట్ రామ్ చరణ్ మూవీ. అండ్ లాస్ట్లో డైలాగ్ మళ్ళీ పుడతామా ఏంటి హైలైట్ ఆఫ్ ద మూవీ. అంతే. బాగుందా? ఫైట్స్, హీరో అందరూ ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. ఎట్లా ఉంది? బాగుందా? పిల్లలు అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. మ్యూజిక్ ఎలా ఉందండి? సాంగ్స్ బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ ఎట్లా ఉందండి? సూపర్. సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.